సర్వశక్తిమంతుడా, కృప కలిగిన మా దేవ, నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన, ఈ పగలంతయు మాకు తోడుగా ఉండి, మా పనులలో, మా యొక్క రాకపోకలందు, మా ప్రతి విషయంలో కూడా మీరు క్షేమంగా మమ్మలను కాపాడి నడిపించి, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా, నీకు యుక్తముగా ఉంచి నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా, ఎంతోమంది పిల్లలు పరీక్షలు రాసి ఉన్నారు. మరి వారి యొక్క ఉత్తమమైన ఉత్తీర్ణత కొరకై అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రభా. తండ్రి, మీరు చక్కగా నడిపిస్తారు వారిని. మేము నమ్ముతున్నాం, నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఇంటి నుంచి బయటికి ఏ పని మీద ఎవరు వెళ్ళినా అందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో తండ్రి ప్రభా, మేము కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినము మేము చేసినటువంటి అపరాధములన్నింటినీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇతరుల మాటలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఈ రాత్రి వాక్య ధ్యానం నిమిత్తం మీరు ఇచ్చినటువంటి వాక్యము 119వ కీర్తన 164వ వచనము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్న మాటను బట్టి తండ్రి మేము ధ్యానిస్తూ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. 7 మారులు అన్న మాట పూర్ణ సంఖ్య, 7 అన్నది పూర్ణ సంఖ్య కనుక కీర్తనాకారుడు చెప్తున్న ప్రకారము ఎల్లప్పుడూ కూడా, అంటే ఏ సమయం అని కాదు, 7 మారులు అంటే ఏ సమయం అని కాదు, కానీ కంప్లీట్గా దినమంతా కూడా నేను స్తుతిస్తున్నాను అని చెప్పడం కొరకు చెప్పబడినటువంటి మాట 7 మారులు. అంటే అది ఒక అలవాటుగా, తప్పనిసరిగా పాటించే ఒక క్రమశిక్షణగా కీర్తనాకారుడు చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. మరి తండ్రి, ఆయన యొక్క ఆరాధన జీవితాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మా తండ్రి ప్రభా, మరి అలాంటి జీవితము, అలాంటి నమ్మకమైనటువంటి జీవితం మేము కలిగి ఉండడానికి, ఆ విధంగా తండ్రి కంటిన్యూస్గా నేను స్తుతించే కృపను మాకు దయచేయండి. అవును ప్రభా, పౌలు గారు కూడా అదే మాట చెప్పారు, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి, ప్రతి విషయంను బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎల్లవేళలా చెల్లించమని చెప్పినట్లుగా తండ్రి ప్రభా, మేము కూడా ఆ వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కీర్తనాకారుడైతే నీ న్యాయ విధులను బట్టి అతడు స్తుతిస్తున్నాడు. న్యాయ విధులను బట్టి అంటే స్తుతి అంటే ఎంత సంతోషంగా చేసే స్తుతి. మేము కేవలము మాటలతో స్తుతించడం కాదు ప్రభా, స్తుతి 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 అని అనడం కాదు ప్రభా. మరి ఆ విధంగా కాదు, మా స్తుతి అన్నది నీ యొక్క గుణ లక్షణాలను బట్టి మేము ఆరాధించే ఆరాధన. మాకు నీవు చేసిన మేలులను బట్టి మేము నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆరాధన. అదేవిధంగా నీ యొక్క గొప్పతనమును బట్టి, మహా ఔన్నత్యమును బట్టి మేము నిన్ను స్తుతించే ఆరాధన. మరి తండ్రి, మమ్మల్ని సృజించిన విధానాన్ని బట్టి, మా కొరకు నీవు చేసిన త్యాగము, మా కొరకు నీవు చేసినటువంటి గొప్ప శిలువ యాగం, దీనిని అన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకొని స్తుతించే విధానము ఆరాధన. మా తండ్రి, అలాంటి ఆరాధన జీవితం మేము కలిగి ఉండాలి, అలాంటి స్థుతి మేము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతించడం అంటే సంతోషంతో, ఆనందంతో నిన్ను స్తుతించే విధానం. మేము కేవలము నామకార్థంగా కాదు, నీవు చూసేది మీరు చెప్పినటువంటి మాట మీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని మీరు చెప్పినట్లుగా దాన్ని మేము ప్రేమించాలి, ప్రేమతో నిన్ను ఆరాధించాలి. ఆ ప్రేమ లేకపోతే మా ఆరాధనే కాదు, మా స్తుతి కాదు. మా తండ్రి, ఆ ఆలోచన మేము కలిగి తండ్రి, మేము నిన్ను ఆరాధించిన సమయంలో అంతా కూడా ఆత్మీయంగా మేము నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతోనూ, నీ పట్ల ఆరాధనతోనూ మేము చేయనట్లుగా సహాయం చేయండి. నీ న్యాయ విధులు అంటే నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడాలను, అంతేకాకుండా నీతియుక్తములైనటువంటి నీ యొక్క న్యాయము, దానన్నిటిని బట్టి వాటిని మేము కనుగొన్నప్పుడు అవి మంచివిగాను మహిమకరంగాను ఉంటాయి కనుక మేము సంతోషంగా నిన్ను స్తుతించాలి ప్రభా. మా తండ్రి దేవ,
మాలో మేము ఆరాధించినప్పుడు మాలో నిజమైనటువంటి ఆత్మీయమైన పరిపూర్ణత కనిపించాలి. అలా కనిపిస్తేనే తండ్రి ప్రభా మేము ఒక నిజమైన విశ్వాసయుక్తమైన జ్ఞానముతో మేము నిన్ను స్తుతిస్తున్నామని అర్థము. నీ యొక్క ఆజ్ఞలు ఎంతగానో జ్ఞానంతో నిండుకొనినవి. ఆ జ్ఞానంతో నిండుకున్నటువంటి ఆ మాటలను బట్టి మేము నిన్ను స్తుతించాలి. నీ న్యాయ విధులను బట్టి మేము నిన్ను ఘనపరచాలి. మా తండ్రి దేవ, మరి ఆ విధమైనటువంటి కృప, ఆ విధమైనటువంటి స్తుతి చేసే చెల్లించేటువంటి మనసు మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. ఈ రాత్రి కాలంలోనైనా ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మేము నిద్రించడానికి వెళ్తున్నాము. నిద్రకు ముందుగా ప్రభా మేము నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాము. దయగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ రాత్రి కాలంలో మేము మా కుటుంబ సమేతంగా ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. క్షేమంగా మీరు నడిపించినందుకు వందనములు. మా కుటుంబంలో శాంతిని, సమాధానం ఇచ్చినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేవో ఆ కుటుంబంలో తప్పకుండా శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఎదుగుదలను దయచేయండి ప్రభానైనా. మరి వారిలో నైనా వారిని ఆత్మీయంగా నీ మార్గంలో పెంచుటకు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి. యవనస్తులను దీవించండి తండ్రి. వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా సమయమును సద్వినియోగం చేసుకుంటున్నాయినా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎవరెవరైతే మరి ప్రమాదాలకు గురై హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను దయవించి తాకండి. ముఖ్యంగా ప్రభా ఎంతోమందినైనా భయంకరమైన ఇంజరీస్కి గురై ఉంటున్నారు, గాయపడి ఉంటున్నారు, ఫ్రాక్చర్స్ అయి ఉంటున్నాయి. మా తండ్రి దేవ, అలాంటి వారికి నైనా త్వరగా ట్రీట్మెంట్ లభించి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతమంది అయితే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళను కూడా మీరు దీవించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. మరి నూతనమైనటువంటి శుభ వార్తలను విని ఉంటారు. వాళ్ళందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మీ యొక్క నడుపుదల వారికి దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా నీపైన ఆధారపడి నిన్ను ముందుంచుకొని నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్ చక్కగా అభివృద్ధి పొందుతున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతేనైనా హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉంటున్నారో, అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళను మీరు స్వస్థపరచండి ప్రభానైనా. మరి నీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యంతో వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో మరి క్రిటికల్ కండిషన్స్లోనైనా ఎంతోమంది ఐసీయూలలో మరి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళని కనికరించి వారికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా ప్రభా, మరి మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి డాక్టర్లను, నర్సులను వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి మేము మీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను వారు ఎంతగానో శ్రద్ధగా అనేక మందిని ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు ఉన్నారు. వారందరిని బట్టి నీకు వందనములు తండ్రి. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నట్లయితే వాళ్ళను క్షేమంగా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేకులు రాత్రి వేళలో డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి వారికి కూడా నైనా అప్రమత్తతో పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, బిజినెస్లో లాస్ వచ్చిందని మరి కృంగుదలలో ఉన్నారు, అలాంటి వారందరినీ కూడా లేవనెత్తండి ప్రభా. వారికి తగిన సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు తప్ప మాకు సహాయకులు ఎవరు కూడా లేరు. ఎంతోమంది అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు ఉన్నారు. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారైనా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, ఇంకా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మందినైనా ఈ లోకంలో ప్రభా నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉంటున్నారు.
వాళ్ళనందరినీ కూడా కనికరించండి. ఎంతోమంది నాయన దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, శ్రమలలో ఉంటున్నారు నాయన. మరి మరి మరణ పడకలపై ఉంటున్నారు నాయన మా ప్రభ. అలాంటి వారందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది ఇళ్లలో ప్రభా మరి పడకలపై ఉంటున్నారు నాయన, లేవలేని స్థితిలో. అలాంటి వాళ్ళని లేవనెత్తండి, వారికి తగిన సహాయం చేసి నాయన వారిని చక్కగా చూసుకొని ఆదరణకరమైనటువంటి పరిస్థితిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళనందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. ముఖ్యంగా ప్రభా వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది అజాగ్రత్తగా ఉంటూ అనేకమైన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు ప్రభా. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు ప్రభా. వారిని మీరు కనికరించండి. వారి హృదయంలో ఉండే వేదన కానీ, మరి లేకపోతే టెన్షన్స్ కానీ, ప్రెషర్స్ కానీ, వేటి వల్ల వారు నిద్రించలేకపోతున్నారు, అదేవిధంగా ఏ పరిస్థితులు వారిని ఆ విధంగా నిద్ర పట్టని పరిస్థితిలో ఉంచున్నాయో ప్రభా, మరి వారిని దీవించండి. వారి హృదయంలో క్షమాపణ గుణాన్ని పెట్టండి. వారి హృదయంలోనైనా సమాధానకర స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారు నెమ్మదితోనైనా పండుకొని నిద్రించినట్లుగా, నీ వాక్యమును ధ్యానించుకుంటూ పండుకొని నిద్రించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి ఎవరెవరైతే నాయన ప్రభా ఈ రాత్రి సమయంలో మరి రక్షణ లేని పరిస్థితులలో దుఃఖంతో దానిలోంచి బయటికి రావాలని కోరిక ఉన్నప్పటికీ కూడా నిన్ను అంగీకరించలేని స్థితిలో అనేకమైన లాజిక్లు, ఆలోచనలు కలిగినటువంటి వారు ఉంటున్నారు. అలాంటి వాళ్ళను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి హృదయములలో మారు మనస్సు అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన. ఎంతోమంది ప్రభా భయంకరమైన వ్యసనాలతో ఉంటున్నారు, కానీ వారు బయటికి రావాలని, ఆ బంధకాల నుంచి విడుదల పొందాలని ఎంతగానో ఆశపడుతున్నారు, కానీ వారికి చేత కావడం లేదు. నీ ఉంటేనే ప్రభా చేతనవుతుంది. ఎవరికైనా నీ సహాయం ఉంటేనే జరుగుతుంది ప్రభా. తండ్రి దయ ఉంచండి, కనికరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించడానికి వెళ్తున్నాము. మరి నిద్రించే సమయంలో నిద్రించకముందు నిన్ను ప్రార్థిస్తున్నాము. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. సమస్తమును కూడా మీరు మా మా జీవితంలో ఎంతో చక్కగా సఫలీకృతం చేసి ఉత్తమమైన పనితీరును మేము ప్రదర్శించే కృపను మీరు ఇస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. మా పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ రాత్రి నిద్రిస్తుండగా మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారు దేవా. నీకు వందనములు. మా తండ్రి, మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏ ఏ తెగులు మా గుడారమును సమీపించదు, ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు తండ్రి. మరి మేము ఎంతో సంతోషంగా నీపైన ఆధారపడి ఉన్నాము. రాత్రి అంతా ఎలాంటి ఆపదలు కానీ, ఆకస్మిక ప్రమాదంలో కానీ కలగకుండా కాపాడి మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.